కాకినాడ జిల్లా కరప సొసైటీలో సిబ్బంది అవకతవకలపై జిల్లా అధికారులు స్పందించారు. ఎరువుల అక్రమ రవాణా ఆరోపణలు అసత్యమని నిర్ధారించారు. అంతేకాకుండా ఎరువులు విక్రయించినటువంటి సొమ్ములు స్వాహా అయినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 74,000 రూపాయలు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. దీంతో 48 గంటల్లో తిరిగి సొసైటీ ఖాతాకు జమ చేయించారు. అక్రమ రవాణా ఎరువులు అనే వచ్చిన దాని మీద దాని గురించి వీడియో సమావేశం పెట్టాము. మొన్న ఈ మీడియాలో వచ్చిన వార్తను బట్టి పైన అధికారులు స్పందించి మన సొసైటీకి అయితే ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. అందులోనే మన జేడీ గారు, ఏఈఓ గారు, అలాగే ఏడీ గారు, ఏఓ మేడం అనే ఇన్స్పెక్షన్కి వచ్చారండి. వచ్చి ఇక్కడ విచారణ చేసి ఇక్కడ ఎరువులు అక్రమ రవాణా అనేది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి వాళ్ళు తేల్చారు. ఇక్కడ జరిగింది అయితే ఎరువులు అక్రమ రవాణా అనేది కాదండి. ఇక్కడ జరిగింది మనం ఏదైతే కరప సొసైటీ నుంచి ఎరువులు ఏదైతే మనం అమ్మినప్పుడు ఆ అమ్మకానికి మన దగ్గర ఉన్న స్టాక్ కి అయితే 74,000 చిల్లర వ్యత్యాసం రావడం జరిగింది. దాన్ని వాళ్ళు గుర్తించారు. గుర్తించి వాళ్ళు ఎవరైతే సేల్స్ చేశారో వాళ్ళని బాధ్యులుగా చూసుకొని వాళ్ళకి 48 గంటలు టైం ఇచ్చి వాళ్ళకి ఆ అమౌంట్ రికవరీ చేసి మళ్ళీ సొసైటీ కట్టాలని చెప్పేసి ఆదేశించి యాజ్గా మేము ఎవరైతే ఇక్కడ చైర్మన్ గా నేను మా కమిటీ ఎవరైతే ఉన్నారో మా అందరికి వాళ్ళ చేత ఆ అమౌంట్ రికవరీ చేసి ఆ అమౌంట్ సొసైటీకి కట్టాలని చెప్పేసి ఆదేశించి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని సూచించేసి వాళ్ళైతే వెళ్ళడం జరిగింది. ఐఎఫ్ఎంఎస్ బ్యాలెన్సెస్, స్టాక్ బ్యాలెన్సెస్ అండ్ ఫిజికల్ బ్యాలెన్సెస్ అన్ని కూడా టాలీ అయినాయి. బట్ అమౌంట్స్ అన్నవి డ్యూస్ అన్నవి కనిపిస్తున్నాయి. సో ఆ డ్యూస్ ఎవరు కట్టాలి అని అనేసి ఒకరి మీద ఒకరు నింద వేసుకోకుండా ఎవరైతే సేల్స్ లో భాగంగా ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు కూడా దీనికి బాధ్యత వహించవలసిందిగా మొన్న డీసీఓ గారు, మా జేడీఏ గారు కూడా చెప్పడం జరిగిందండి. దానికి అనుగుణంగా వాళ్ళ నలుగురు కూడా మనకి అమౌంట్స్ అనేవి పే చేయడం జరిగిందని చెప్పేసి మాకు ఈ స్లిప్ ఇవ్వడం జరిగింది. సోఫార్ ఇప్పటికైతే డ్యూస్ ఏమీ లేవు. అలానే నెక్స్ట్ టైం నుంచి కూడా కొంచెం ఈ స్టాక్ బ్యాలెన్సెస్